గారికి, డెబ్యూ కదా చిన్మయ్ రామ్ డైరెక్టర్ గారికి, అలాగే ఇప్పుడే వచ్చి చూశాను, సహ నిర్మాత ఉంది అక్కడ. వరదరాజ్ ఈజ్ ఏ డియర్ ఫ్రెండ్. మనకి ఈ పాన్ ఇండియా సినిమాలు ఏవైనా కానీ కన్నడలోకి డబ్బు అవుతాయి అంటే దానికి ఈవెన్చువల్గా వరదరాజ్ చిక్కబళ్ళాపూర్ గారి రైటరు. మంచి ఫ్రెండ్ ఆయన దీంతో సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారని తెలిసింది. ఈ ఫంక్షన్ రావడానికి తనే కారణం. సో తను సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారంటే ఇంకా సంతోషం అనిపించింది. ఇది నా సినిమా. ఈ యంగ్ అండ్ ఇండస్ట్రీ టీమ్కి ఆల్ ది వెరీ బెస్ట్. జిన్ మంచి టైప్లు, తర్వాత మోషన్ పోస్టర్ చక్కగా ఉంది. సో ఈ సభలో మా అన్నయ్య గారు రాజ్ కందుకూరి గారితో కలిసి పాలు పంచుకోవడం సంతోషంగా ఉంది. ఇది వీళ్ళు బెంగళూరు వాళ్ళు అయినప్పటికీ ఇది కన్నడం తెలుగు రెండిట్లోనూ బైలింగుల్గా తీస్తారని చెప్పారు నాకు. అలాగే హీరో అమిత్ రావు గారు, ఆయన స్వతహాగా డైరెక్టర్ ఒక ఆర్టిస్టు. ఆయన తీసినటువంటి ఏదో ఒక సినిమాకి 75 అవార్డులు వచ్చాయట. సో మంచి పర్ఫార్మర్. సో మంచి టీము, మంచి టాలెంటెడ్ టీమ్ ఈజ్ ఇన్ ప్లేస్. ఈ సినిమా 2 భాషల్లోనూ మంచి విజయవంతం కావాలని ఆశిస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. జిన్ టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నిఖిల్ గౌడ గారు నిర్మిస్తున్న ఈ సినిమా, వరదరాజు గారు కో ప్రొడ్యూసర్గా, అలాగే చిన్మయ్ రామ్ గారి దర్శకత్వంలో అమిత్ రావు హీరోగా చేస్తున్న సినిమా. పర్టికులర్లీ ఈ జానర్ ఉన్న సినిమాలకి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. మీరు కరెక్ట్గా భయపెట్టగనక గలిగితే దానికి పబ్లిసిటీ అదే తెచ్చుకుంటుంది. ఆ భయమే పబ్లిసిటీ తీసుకొస్తుంది. అది గట్టిగా నమ్ముతాను నేను ఇప్పటిదా చూసిన కంటెంట్ ఇప్పుడు రిలీజ్ చేసినటువంటిది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరే కనుక 2 అవర్స్ గట్టిగా భయపెట్టి కరెక్ట్గా కూర్చోబెట్టగలిగితే ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఇందులో అది ఉందని నమ్ముతాను నేను. ఎందుకంటే వరదరాజు గారి రైటింగ్ బాగుంటుంది నాకు తెలుసు. సో ఈ సపోర్ట్, ఆయన సపోర్ట్ తోటి ఇది ఖచ్చితంగా బాగుంటుంది ఈ సినిమా. నాకు అలాగే మా సోదరులు రామజోగ శాస్త్రి గారితో ఇవాళ అనుకోకుండా కాసేపు స్పెండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దానికి చాలా ఆనందిస్తున్నాను. సో ఈ సినిమాని, చిన్న సినిమాని గట్టిగా సపోర్ట్ చేయండి. 2 లాంగ్వేజ్లో రాబోతోంది. విష్ దిస్ ఎంటైర్ టీమ్ ఆఫ్ జిన్ ఆల్ ది బెస్ట్ అండ్ గ్రేట్ లక్. అందరికీ నమస్కారం. ఇది నాది 4th ఫిలిం. ఇది తెలుగులో ఫస్ట్ ఫిలిం. కన్నడలో ఒక 3 మూవీ చేశాను. ఇక్కడ అంతా తెలుగు నాకు రాదు. ఇక నెక్స్ట్ టైం టీజరు ఏమో ట్రైలర్ లాంచ్ అవుతుంది కదా, ఆ టైంలో ఇంకా చాలా నచ్చుకుంటే మాట్లాడతాను అనుకో చెప్తున్నా. థ్యాంక్ యూ. అలాగే ఈ సభకి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున స్వాగతం కోరుతున్నాను. సో ఇది మాకు డెబ్యూ ఫిలం. నేను కూడా దీనికన్నా ముందు నేను చిన్న క్యారెక్టర్స్ చేసి ఉండేవాడిని కన్నడలో. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫిలం. వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్గా చేస్తున్నాను ఈ ఫిలంలో. ఈ ఫిలం కథ పుట్టింది ఎలా అంటే, మన డైరెక్టర్ రామ్ సార్ గారు ಹಾಗೂ ఇంకొక నా ఫ్రెండ్ ఉన్నాడు సింబా అని, వాళ్ళిద్దరూ కలిసి తనకు ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ని ఆడు డెవలప్ చేస్తూ ఒక పెద్ద కథ అయ్యింది. ఆ కథని 2.5 అవర్స్లో మేము ప్యాక్ చేసి పెట్టాలి, ఒక కంటెంట్ బేస్డ్ స్టోరీ లాగా. సో అది చేయడానికి దగ్గర చాలా టైం పట్టింది. ఆ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చిన హర్డల్ ఏంటంటే ప్రొడ్యూసర్ని వెతకాలి. సో అదే టైంకి కరెక్ట్గా మాకు నిఖిల్ సార్ కలిశారు. సో వాళ్ళకి స్టోరీ చెప్పినాం. సార్కి కూడా అర్థం కాలేదు. అంటే మేము ఎక్స్ప్లెయిన్ చేసే విధానమైనా, మేము వాళ్ళకి చెప్పిన ఇన్పుట్స్ అయినా, వాళ్ళు చెప్పింది వింటే నాకేం అర్థం కాలేదు, కానీ ఈ స్టోరీలో ఏదో ఒక మ్యాజిక్ ఉంది, మీరు చేయండి, నేను సపోర్ట్ చేస్తా, ప్రొడ్యూస్ చేసి అన్నారు. సో అదే టైంకి మాకు కో ప్రొడ్యూసర్గా వరదరాజ్ సార్ కూడా సపోర్ట్ చేశారు. సో ఇద్దరికి నేను చాలా రుణపడి ఉంటాను. ಹಾಗೂ థ్యాంక్స్ ఫర్ దట్ సార్, అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ధన్యవాదాలు. ఆ మీట్కి మేము ప్లాన్ చేసి స్టార్ట్ చేసాము. నెక్స్ట్ వీక్ షూటింగ్ స్టార్ట్ చేస్తాము. కర్ణాటక ఆ మీట్కి ఆంధ్ర బార్డర్లో చేస్తామని ప్లాన్ చేసిండాము. థ్యాంక్ యూ. నా పేరు అమిత్. తెలుగు అర్థమవుతుంది, మాట్లాడేందుకు ఫ్లూయెన్సీ లేదు. సో ఐ గో విత్ ఇంగ్లీష్, క్షమించండి. రాజ్ సార్ అండ్ రామ్ జోగి సార్, a warm welcome to you. Thanks a lot for making it for the press meet today. Your blessings are much needed. And yeah, both of them were like artham avaledu. See, because it's got a complicated screenplay. Some things are like while you narrate a story, it can't be understood, but it has to be watched. Visual impact makes it is more effective. So he had confidence on our director and he said, okay, we'll go ahead.
And as they said, Parvez Simba and director Sir Chinmay Ram, both of them were very much involved in the subject of Jinn. Parvez Simba, he couldn't make it because he's got his wedding next week, so he couldn't make it. And as you watched the motion poster, which is done of course, with the guidance of Chinmay Ram and Mani, who's done the motion poster, they have given a very impactful motion poster, I believe. Mani, please. He's done the motion poster, of course, with the guidance of director sir. And they have got a very effective motion poster, I believe. So I've been a Telugu movie fan right from my childhood days. I watched a lot of Telugu movies, and my generation is like I'm a Chiranjeevi sir fan. And I watched like all the movies right from there. So I'm very much excited to be making my debut in Telugu. I'm very much excited. I request all the press media to support our team, me, and shower your blessings. Very much needed. Yes, thank you. Thanks a lot. నమస్కారం, నా పేరు చిన్మయ్ రామ్. ఇది నా డెబ్యూ మూవీ. ఫస్ట్ టైం నేను మా డైరెక్టర్కి స్టోరీ చెప్పడానికి ప్రొడ్యూసర్ కొంచెం నర్వస్ ఉన్నాను. ఫస్ట్ ప్రెస్ మీట్ చెప్పడానికి వెళ్ళాను. ఆయనకు కూడా ఏమో స్టోరీ అర్థం అవ్వలేదు. అన్నీ విన్న తర్వాత నాకేమో అర్థం అవ్వలేదు. సార్, మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు చేయండి, నేను మీకు ప్రొడ్యూస్ చేస్తాను అన్నారు. కానీ ఈ స్టోరీ మేము అరౌండ్ ఒక 4 ఇయర్స్ నుంచి మేము స్టార్ట్ చేసుకుని స్టోరీ బిల్డ్ చేసుకుని వచ్చాను. జిన్ అంటే ఇప్పుడు మా వరల్డ్ ఎలాగుందో జిన్ది అక్కడ అలాగే సేమ్ ఒకటి వరల్డ్ ఉంది. దాన్ని దేనికి యూజ్ చేస్తారు, దాంట్లో ఏమేమి అవుతాయి, గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి, ఆల్మోస్ట్గా ఇండియాలో జిన్ గురించి ఎవరు రాలేదు ఇక్కవరకు. ఏదైనా న్యూ పెడదామని, న్యూ తీసుకొద్దామని, ఇది నా ఫస్ట్ స్క్రిప్ట్. ఇంకోటి ఉన్నాడు నా ఫ్రెండ్ పర్వేజ్ సింబా అని, ఆయన నేను కూర్చుని ఇదన్నీ రెడీ చేసాము. ఇప్పుడు షూటింగ్ ఇంకా నెక్స్ట్ వీక్లో షూటింగ్ ఇక్కడే రెడీ చేసుకున్నాము చేయడానికి. ఇంకేంటంటే మీకు ప్రశ్నలు ఉంటే అడిగితే క్వశ్చన్ చెప్తా. ఫస్ట్ టైం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.